నవల నాయకునిగా ఆ రోజుల్లో రచయితలు వర్ణించిన తీరుకు అనుగుణంగా ఉండే రూపం హీరో సుమన్ సొంతం. 6 అడుగులకు పైగా ఎత్తు, పసిమి మేనిఛాయ, కోటేరు ముక్కు, ముఖంపై చెరగని కాంతి, సదా చిరునవ్వులు చిందే పెదాలు, ఇలా నవలా నాయకుల వర్ణనలు సాగేవి. తగ్గ రూపంతో ఉన్న సుమన్ ఇట్టే చూపర్లను ఆకట్టుకునేవారు. అందుకే పెద్దగా శ్రమించకుండానే హీరోగా అవకాశాలు లభించాయి. తొలుత తమిళంలో తడాకా చూపిన ఈ కరాటే మాస్టర్ రంగిణి తెలుగు చిత్రంతో మన జనం ముందు నిలిచారు. తొలి చిత్రంతోనే స్వర్ణోత్సవం చూసిన హీరోగా గుర్తింపు సంపాదించారు. ఆ తర్వాత తనదైన యాక్షన్తో ఫైట్స్ చేస్తూ తెలుగువారిని విశేషంగా ఆకట్టుకున్నారు. ఆ రోజుల్లో సుమన్ లాంటి భర్త కావాలని ఎందరో అమ్మాయిలు అభిలషించారు. హీరోగా సక్సెస్ చూసినంతకాలం కథానాయక పాత్రల్లోనే అలరించారు. నాయక పాత్రల్లో పరాజయాలు పలకరించగానే తెలివిగా క్యారెక్టర్ రోల్స్లోకి మారిపోయారు సుమన్. ఎన్టీఆర్ తర్వాత ఈ తరంలో బాలకృష్ణ ఒక్కరే పౌరాణిక పాత్రలు అలరిస్తూ సాగారు. బాలయ్య చెంతన తన పేరును నమోదు చేసుకుంటూ సుమన్ శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీరాముడు వంటి పౌరాణిక పాత్రల్లో అలరించారు. ఇప్పుడు తన దరికి చేరిన పాత్రలకు న్యాయం చేసే ప్రయత్నంలో సాగుతున్నారు సుమన్. కన్నడ నాట పుట్టి తమిళనాట అడుగుపెట్టి తెలుగు చిత్రాల్లో స్టార్ హీరో స్టేటస్ చూశారు సుమన్. ఆయన మాతృభాష తులు. ఆ భాషలో ద్రవిడ భాషల్లోని పదాలు చోటు చేసుకుంటాయి. అందువల్ల సుమన్కి తెలుగు, తమిళ భాషల్లో ఇట్టే పట్టు సంపాదించారు. అనేక తమిళ చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించారు సుమన్. కొన్ని చిత్రాల్లో యంగ్ విలన్ గాను మెప్పించారు. నిజానికి సుమన్ తెలుగులో నటించిన తొలి చిత్రం ఇద్దరు కిలాడీలు. తన మిత్రుడు భానుచందర్తో కలిసి ఇందులో నటించారు. ఈ చిత్రాన్ని తమ్మారెడ్డి భరద్వాజ, రేలంగి నరసింహారావు దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ సినిమా ఆలస్యంగా విడుదలైంది. తరంగిణిలోనూ భానుచందర్తో కలిసి నటించారు సుమన్. ఆ సినిమా ఘన విజయం తర్వాత కొంతకాలం సుమన్, భానుచందర్ నటించిన చిత్రాలు జనాన్ని పలకరించాయి. టి. కృష్ణ దర్శకత్వంలో విజయశాంతి ప్రధాన పాత్ర పోషించిన నేటి భారతం సినిమా సుమన్ కెరీర్ని పెద్ద మలుపు తిప్పింది. ఈ సినిమా సైతం ఘన విజయం సాధించింది. దీంతో సుమన్ మరి వెనుతిరిగి చూసుకోలేదు. తెలుగు చిత్రాలపైనే దృష్టిని కేంద్రీకరించి సాగారు. సుమన్ హీరోగా రూపొందించిన పండంటి కాపురానికి 12 సూత్రాలు, సితార, న్యాయం మీరే చెప్పాలి, దర్జా దొంగ, దేశంలో దొంగలు పడ్డారు, ఉప్పుదాడి వంటి చిత్రాలతో మంచి విజయాలు చవిచూశారు. సుమన్ కెరీర్ సజావుగా సాగుతున్న సమయంలో ఆయనపై ఓ అపవాదు పడింది. అమ్మాయిలను ఏడ్పించి మరీ నీలి చిత్రాల్లో నటింపజేశారనే అభియోగంపై సుమన్ అరెస్ట్ అయ్యారు. చేయని నేరానికి శిక్ష అనుభవించారు. తర్వాత కాట్రగడ్డ ప్రసాద్ నిర్మించిన బందిపోటుతో మరోమారు జనం ముందు నిలిచారు. నేరం నాది కాదు, ఖైదీ ఇన్స్పెక్టర్, 20వ శతాబ్దం, పెద్దింటి అల్లుడు, అలెగ్జాండర్, బావ బావమర్ది వంటి హిట్ మూవీస్లో నటించారు. బావ బావమర్ది చిత్రంతో సుమన్కి ఉత్తమ నటునిగా నంది అవార్డు సైతం లభించింది. కొండపల్లి రాజాలో వెంకటేష్ మిత్రునిగా నటించి అలరించిన సుమన్ తర్వాత అబ్బాయి గారి పెళ్ళు, ఓసినా మరదల, బంగారు మగుడు, ప్రియమైన శ్రీవారు, మండి పెళ్లి చేసుకోండి వంటి చిత్రాల్లో హీరోగా నటించారు. కొన్ని అలరించాయి, మరికొన్ని అపజయాన్ని చూపాయి. ఆ సమయంలోనే కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో నాగార్జున అన్నమయ్యగా నటించిన చిత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి పాత్ర పోషించే అవకాశం లభించింది. అదే తన జీవితంలో మరపురాని సంఘటన అంటారు సుమన్. ఆ తర్వాత రాఘవేంద్రరావు, నాగార్జున కాంబినేషన్లో తెరకెక్కిన శ్రీరామదాసుల్లో శ్రీరామునిగా అలరించారు ఆయన. అలా తన దరికి చేరిన పాత్రల్లో నటిస్తూ సాగుతున్న సమయంలో రజనీకాంత్తో శంకర్ తెరకెక్కించిన తొలి చిత్రం శివాజీలో సుమన్ విలన్గా తనదైన బాణీ పలికించారు. అప్పటి నుంచి క్యారెక్టర్ రోల్స్లో వైవిధ్యం చూపిస్తూ సాగుతున్నారు సుమన్. తెలుగులో ఎన్టీఆర్ అంటే ఎంతగానో అభిమానించే సుమన్కు ఆయన మరణం తర్వాత ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీపై అభిమానం కలిగింది. 1999లో చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీలో చేరారు. తర్వాత కొన్నాళ్లకు 2004లో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి నుంచి అదే పార్టీలో కొనసాగుతున్నారు. ప్రముఖ రచయిత డివి నరసరాజు కూతురు కుమార్తె అయిన శిరీషని వివాహమాడారు సుమన్. వారికి ఓ అమ్మాయి. ఆ మధ్య సుమన్ కూతురు ప్రత్యూష నాట్యంలో ప్రావీణ్యం సంపాదించి అరంగేట్రం కూడా చేశారు. ఇప్పటికీ సుమన్ను ఆనాటి అభిమానులు అందాల కథానాయకునిగానే ఆరాధిస్తున్నారు. తన దరికి చేరే అభిమానులతో ఎంతో సఖ్యతగా ఉండే సుమన్ వారి అభిమానమే సంపాదించుకున్న అసలైన ఆస్తి అంటారు.
అయితే టాలీవుడ్ హీరోల్లో చాలామంది తన సంపాదనలో కొంత భాగాన్ని సమాజ సేవ కోసం వినియోగిస్తున్నారు. అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేస్తూ ఏదో రకంగా సేవ చేస్తున్నారు. అలాగే అనాథ పిల్లలను చదివిస్తున్నారు. అయితే కొందరు తెలుగు హీరోలు ఎలాంటి పబ్లిసిటీ లేకుండా గుప్తదానాలు చేస్తుంటారు. స్టార్డమ్ ఉన్నా లేకున్నా, కోట్లాది ఆస్తులు ఉన్నా లేకున్నా తమకు తోచిన సాయం చేస్తుంటారు. సుమన్ గారు కూడా ఇదే కోవకు చెందుతారు. పెద్దగా ఆస్తులు లేకపోయినా సైనికుల కోసం 100 కోట్ల విలువ చేసి 70 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చేశాడు. ఇప్పుడు సహాయక నటుడిగా రాణిస్తున్న ఈ నటుడు ఒకప్పుడు స్టార్ హీరో. స్టార్ చిరంజీవికి గట్టి పోటీ ఇచ్చారు. తెలుగు, తమిళ భాషల్లో వందలాది సినిమాల్లో కథానాయకుడిగా మెప్పించారు.